కాబట్టి వినాలి, కానీ ఏం మాటలు వినాలంట? క్రీస్తును గూర్చిన మాటలు మాత్రమే వినాలి. మిగతా ఏ మాటలు మాట్లాడినా అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరగవు. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అద్భుతము జరగాలన్నా, సూచక క్రియ జరగాలన్నా, మహత్కార్యము జరగాలన్నా, నీ జీవితంలో గొప్ప కార్యము జరగాలన్నా వాక్యము నీ లోనికి ప్రవేశించాలి. ఆ వాక్యం నీ లోనికి ప్రవేశించినప్పుడు నీలో ఉన్నటువంటి అపోహలన్నీ తొలగిస్తుంది, నీలో ఉన్న అనుమానాలన్నీ కూడా తొలగిస్తుంది, నీలో ఉన్నటువంటి వ్యతిరేకమైన భావాలన్నీ తొలగిస్తుంది. కనుక అది నీ కీళ్ళలోనికి, మురుగులలోనికి, ప్రేమ దేవుని బిడ్డలారా, నీ నరములలోనికి, నీ బ్లడ్ సెల్స్ లోనికి ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినటువంటి వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది. అది ఆత్మీయంగాను శారీరకంగాను నిన్ను బలపరుస్తుంది, స్వస్థపరుస్తుంది, స్థిరపరుస్తుంది, నడిపిస్తుంది, లేవనెత్తుతుంది. నీటిలో ఆయన సన్నిధిలో బలముగా నిలబెట్టుకున్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని సంగమా, వాక్యం నీతో సూటిగా మాట్లాడుతున్న విషయాన్ని నువ్వు గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం.